आदाब, जय हिंद, जय भारत। मैं मोहम्मद तौफीक BTS न्यूज़ एंड टीवी चैनल में आपका इस्तकबाल करता हूं। आइए देखते हैं आज की ताज़ा खबर। ఈ డ్రైనేజీ 1 ఇయర్ అవుతుంది. రోడ్లో వేస్తామని తవ్విండ్రు. పిల్లలు గుంతలల్లో పడుతున్నారు. ఇగో డ్రైనేజ్ నీళ్ళు పొంగుతున్నాయి. ఆటోలు, కార్లు, మనుషులు నడవడానికి కూడా వస్తలేదు. ఇక్కడ కొంచెం చూడండి, మా మీద దృష్టి పెట్టి అందరికీ అధికారులకు తెలియజేసి మాకేమైనా న్యాయం చేస్తారేమో అనేసి మేము కోరుతున్నాం. చిన్నపిల్లలు పడ్డారు, చాలా మంది బైకులు పడ్డాయి. ముసలోళ్ళు ఇబ్బంది పడుతున్నారు నడవడానికి, పెద్దోళ్ళు ఇబ్బంది పడుతున్నారు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను కొంచెం ప్రజలు చెప్పే ఈ దృష్టికి తీసుకుపోయి మాకు సమస్య పరిష్కారం చేస్తారని మేము కోరుతున్నాం. ఈ రోడ్ ఎట్లా పోవాలి, ఎంతమంది తాగి పడిపోతుండ్రు, మంచిగుండి పడిపోతుండ్రు, కారు అయితే నిన్న చాలా పాడైపోయింది. ఒక ట్రాక్టర్ దిగబడిపోయింది, ట్రాక్టర్ లేచిపోయింది, కానీ కారు అయితే పోలేదు. మొన్న పిల్లగాడు పడ్డాడు. చాలా ఈ రోడ్ ఆడికెళ్ళి చాలా బాధ ఉంది. సుభాష్ చంద్రబోస్ నాయర్ ఎప్పుడు ఇదే ప్రాబ్లం. మళ్ళీ చంద్రగిరి నాయర్ అయితే ఎప్పుడు నీళ్ళలోనే. లీడర్ ఎవరమ్మా? లీడరా శశి ఇక్కడ శివ కార్పెంటర్ శశి. వాళ్ళకి చెప్పినారా మీరు? ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోడు. ఓట్లు అయ్యేటప్పుడైతే కాలు మొక్కుతారు, వచ్చేప్పుడైతే రానే రారు. రోడ్ల గురించి, రోడ్ల సమస్య ఎప్పుడు చేస్తారో ఏమో. వస్తున్నారు అందరూ, ఫోటోలు తీసుకుంటున్నారు, చెప్తున్నారు. మొన్నటిదాకా పైప్ లైన్లు ఉండి అవి ఉండే అని చెప్పి పైప్ లైన్ల గురించి ఆపారు. సంవత్సరం నుంచి అది కంప్లీట్ చేసారు. అయినా కానీ మళ్ళీ రోడ్లు ఇప్పటి నుంచి ఎట్లనే ఉన్నాయి, వానలు పడుతూనే ఉన్నాయి. ఉన్న రోడ్లన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. పిల్లలను పాల ప్యాకెట్కి తొలిద్దామని ఇబ్బంది, స్కూళ్ళకు పోదామని ఇబ్బంది, తొలిద్దామన్నా నా ఎవ్వరితోటైనా ముసలోళ్ళు పోవాలన్నా ఇబ్బంది. కాలుష్యం వల్ల పిల్లల ఆరోగ్యం గిట్ట ఖరాబ్ అవుతుందన్న. మోరి నీళ్ళు కలుస్తున్నాయి, అన్ని మిక్సింగ్ వస్తున్నాయి మంచి నీళ్ళల్లో. తాగుదామన్నా పిల్లలకి ఇబ్బంది, అణువైన రోగాలు, జ్వరాలు వస్తున్నాయి. విషజలారని, చెత్త చెదారము ఎక్కడిదక్కడనే ఉంటుంది. అదంతా మోరి నీళ్ళు, ఈ నీళ్ళు, వాన నీళ్ళు అన్నీ కలుషితమయ్యి పిల్లల ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. విష జ్వరాలతోటి ఒక్కరికి ఇంట్లో జ్వరం వచ్చిందంటే అందరికీ అవుతున్నది. చాలా ఇబ్బందులతో ఉన్నది. డెంగూ జ్వరం, మలేరియా జ్వరం అని ఎన్నో ఉన్నాయి సమస్యలు. ఈ రోడ్ల దిక్కించి, వాటర్ దిక్కించి అన్నిటికీ ఇబ్బందులే ఉన్నాయి. నా జ్వర తొందర చేయాలని చేసి లీడర్లు ఎవరు ఉన్నారో, లీడర్లు కానీ, ఎమ్మెల్యే కానీ, కార్పొరేటర్ కానీ అన్ని దృష్టికి తీసుకెళ్ళండి. మీరు తీసుకెళ్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారేమో, వచ్చి చూసుకొని చేస్తే మంచిగా ఉంటుంది అన్నేమో. నడవడానికి కూడా 2 సంవత్సరాల నుండి ఇక్కడ అవస్థలు ఎక్కువ ఉన్నాయి. ఏ రాజకీయ నాయకులు కానీ, ఈ బస్తీ లీడర్లు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. లీడర్ల దగ్గర తిరుగుతున్నాము, ఎమ్మెల్యే దగ్గర తిరుగుతున్నాము, కార్పొరేటర్ల దగ్గర తిరుగుతున్నాము. ఇక్కడ మా అవస్థలు మాకున్నాయి, కానీ ఇక్కడ పట్టించుకున్న పాపాన లేరు. లీడర్ ఇంటి వరకు రోడ్డు పడింది, ఆయన ఇంటి వరకు ఆయనకు రోడ్డు పడింది, కానీ మాకు ఇక్కడ ఏమీ లేవు, పట్టించుకుంటలేరు. మేము అడుగుతున్నాము, చేస్తున్నాము. మా అంతటా మేము మా పెట్టుబడులతోటి మేము మట్టి ఒప్పించుకున్నాము. ఏ బండ్లు పోవడానికైనా కానీ, ఏ నడవడానికైనా కానీ చిన్న పిల్లలు ఉన్నారు, పడుతున్నారు, లేస్తున్నారు, ఒక్కొక్కరు కాలు చేతులు ఎరుగుతున్నాయి. ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు ఇక్కడ రోడ్డు వ్యవస్థ అనేది ఏమీ లేదు. డ్రైనేజ్ వ్యవస్థ అన్నారు, డ్రైనేజ్ వ్యవస్థ చేశారు. ఆ డ్రైనేజ్ వ్యవస్థ కోసం మేము ఎంత కష్టపడ్డామో, ఏం చేసాము అనేది మాకు తెలుసు. 2 సంవత్సరాల నుండి ఇక్కడ పట్టించుకునే నాదుడు లేడు. ఓట్లు వచ్చినప్పుడు ఎమ్మెల్యే వచ్చారు, కార్పొరేటర్లు వచ్చారు, ఎలక్షన్స్ అయిపోయాయి, ఎంపీ ఎలక్షన్స్కి వచ్చారు, ఎలక్షన్స్ అడిగారు, వెళ్ళిపోయారు. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాయి, అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఎవరు అడిగేటోళ్ళు లేరు. ఇక్కడ వచ్చే నాదుడు లేడు ఎవరు. మా రోడ్డు వ్యవస్థ ఏంది అనేది అడుగుతున్నాం మేము. సత్వరం నా తొందరగా కావాలి. ఇది చంద్రగిరి నగర్ రాజుకల్ కాంపౌండ్ కింద, రాజుకల్ కాంపౌండ్ నుండి అంబేద్కర్ నగర్ కింది కల్వర్ట్ వరకు రోడ్డు లేదు. వర్షం వస్తే మా ఇళ్ళకి మొత్తం నీళ్ళు వస్తాయి, కార్లు కొట్టుకపోతున్నాయి, బండ్లు కొట్టుకపోతున్నాయి. మా పరిస్థితి ఏందనేది అడుగుతున్నాం ప్రజలకు.
చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలు తిరగాలంటే. झाड़ की डगा ली तो మాట్లాడతావా రోడ్ల గురించి మనం निकाल कर रख लो మన పేరు Thank you.